సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'సంధ్య' థియేటర్ ఇష్యూ జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారికి సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి కాస్త సపోర్ట్ అయితే లభించింది. పెద్దగా ఎవరు కూడా విమర్శించలేదు. కాకపోతే మళ్ళీ ఆ ఇష్యూ అసెంబ్లీ దాకా వెళ్ళింది. రేవంత్ రెడ్డి గారు విమర్శించారు. ఇదంతా జరిగిన తర్వాత మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ తర్వాత కొంతమంది సినిమా వాళ్ళు బయటకొచ్చి అల్లు అర్జున్ గారి పైన విమర్శలు చేయడం చూస్తున్నాం సార్. సమ్మారెడ్డి భరద్వాజ్ గారు అంటే నీ వల్ల ఇండస్ట్రీ మొత్తం సీఎం గారి ముందర తల వంచేసుకుంది అని చెప్పేసి ఆయన విమర్శించారు. సురేష్ బాబు గారు విమర్శించారు. ఇలా బయటకొచ్చి విమర్శించడం చూస్తున్నాం. ఎందుకు ఈ విధమైన మార్పొచ్చింది? మరి ఇంకా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు విమర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఎటు వెళ్తుంది? మీరేం చెప్తారు సార్ దీని గురించి? చిరంజీవి వెళ్ళకపోవడానికి కూడా కారణం అదే కదా. హ్మ్. అంటే సీఎం దగ్గరికి వెళ్ళి కన్ఫెసివ్ టోన్ లో కూర్చోవటం అనేది ఇబ్బందిగా అనిపించి చిరంజీవి గారు ఆ జోలికి వెళ్ళలేదు. అలాగే సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి అల్లు అర్జున్ని పరామర్శించారు, కానీ హ్మ్. ఏ ఒక్కరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఖండించలేదు. అవును. అల్లు అర్జున్ అరెస్టుని ఎందుకు మీడియా వాళ్ళు ఖండించలేదు అంటేనే ఇది మాట్లాడటం అనేది ఇబ్బంది అనేది వాళ్ళకి అర్థం అయింది కాబట్టి. ఇంక్లూడింగ్ మా అసోసియేషన్ నుంచి కూడా ఆయన ఎందుకు సర్క్యులర్ ఇచ్చాడు, ఎవరు మాట్లాడొద్దు అని. ఇప్పుడు అల్లు అర్జున్ని సమర్థిస్తే రేవతి గారి హత్యని ఆ ఏరియాలో వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా, లేదు దాన్ని సమర్థించినట్టుగా అవుతుంది. అది సమర్థించినట్టుగా ఫోకస్ అవుతుంది కాబట్టి మాట్లాడరు. అలాగని ఆ హత్యని ఖండిస్తే, అంటే అక్కడ జరిగిన పద్ధతిని ఖండిస్తే అల్లు అర్జున్ని ఖండించినట్టు అవుతుంది. అల్లు అర్జున్ వ్యవహార శైలిని ఖండించినట్టు అవుతుంది. ఒక ఏరియాలో అంటే ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఎవరైతే టిక్కెట్లు అమ్మారో వాళ్ళు వాళ్ళు మాత్రమే కాదు, అల్లు అర్జున్ మీడియాకి సంబంధించిన, అంటే ఆయనకు సంబంధించిన ప్రచార వ్యవహారాలు చూసేటువంటి పిఆర్ టీం కూడా ఈ క్రౌడ్ పుల్లింగ్ చేశారు. కాబట్టి ఈ క్రౌడ్ పుల్లర్స్ అందరికీ కూడా దీనిలో భాగం ఉంది. వాళ్ళందరినీ హర్ట్ చేసినట్టు అవుతుంది. వాళ్ళందరూ ఇండస్ట్రీలో భాగమే. హ్మ్. అందుకని ఇది ఎటు మాట్లాడినా తమకే చుట్టుకుంటుంది. అటు మాట్లాడినా ఇబ్బందే, ఇటు మాట్లాడినా ఇబ్బందే. అటువంటి ఒక జంక్షన్లో ఉన్న వ్యవహారం ఇది. అందుకని ఎవరూ నోరిప్పల. చాలా సైలెంట్గా వచ్చి ఆయన చేతిలో చేసి ఏం కాదులే అని చెప్పి వెళ్ళారు. చిరంజీవి గారు కూడా చాలా అర్థం చేసుకుని ఆలోచించి, ఆ రోజు ఇంట్లో ఎవరు ఉండరు అంటే అరవింద్ గారు ఉండడు. కొడుకు అరెస్టు, కొడుకుని రిలీజ్ చేసుకునే పనిలో తిరుగుతున్నాడు ఆయన. హ్మ్. అల్లు అర్జున్ ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరూ లేని సమయంలో ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళని ఓదార్చి వచ్చేసాడు ఆయన. అంటే ఓదార్చినట్టు అయింది. ఆయన బయటకు మాట్లాడలేదు అక్కడ. ఓకే. మాట్లాడితే ఇదే తలకాయ నొప్పి. ఇది మాట్లాడే అవకాశం ఎవరికి ఉందో వాళ్ళు మాట్లాడుతున్నారు. హ్మ్. అంటే ఆ కుటుంబంతో లేకపోతే రిలేషన్ ఉందా లేదా. ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి అల్లు అరవింద్ గారికి మంచి సంబంధాలే ఉన్నాయి. హ్మ్. మంచి సంబంధాలు ఉండటం మాత్రమే కాదు, వారి పెద్ద కుమారుడు అంటే వాళ్ళ ఆ కంపెనీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరికి? తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి. అలాగే శిరీష్తో ఆ మధ్య ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేశాడు ఆయన, అరవింద్ గారు. ఆ ప్రాజెక్టు వెనకాల తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. హ్మ్. కాబట్టి రిలేషన్స్ బాగానే ఉన్నాయి వాళ్ళకి. ఏదో రిలేషన్స్ చెడిపోయాయని మాట్లాడలా, ఉన్న విషయం మాట్లాడాలి అనే ఉద్దేశంతో మాట్లాడాడు ఆయన. ఒక రకంగా ఇండస్ట్రీ క్షేమాన్ని కోరుకుంటూ మాట్లాడాడు. ఓకే. పరిశ్రమలో ఇలాంటి ధోరణులు కరెక్ట్ కాదు. అంటే మన వైపు నుంచి ఒక తప్పు జరిగినప్పుడు, ఇక్కడ గొడవ ఏంటి? ఆ జరిగిన తప్పుని అడ్మిట్ చేశారు వాళ్ళు. జరిగిన తప్పుని అడ్మిట్ చేస్తూ ఏం మాట్లాడారు? సురేష్ బాబు మాట్లాడినా, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాట్లాడినా వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి? తప్పు జరిగినప్పుడు వెంటనే ఒప్పుకుంటే తప్పేమిటి? తప్పు జరిగింది, ఒక మిస్టేక్ జరిగింది, జరగగానే అడ్మిట్ చేసి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సారీ చెప్పి ఏం చెయ్యాలో ఆ పని చేసేసి ఉంటే, నలుగురిని కలుపుకొని పోని చేసుంటే అసలు ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. వెళ్ళి అక్కడ తలకాయ ఉంచుకుని నిలబడాల్సిన అవసరం లేదు కదా, ఉండేది డెఫినెట్గా కాదు. హ్మ్. నిజానికి ఆ రోజున ఇన్సిడెంట్ జరిగింది అనే విషయం అల్లు అర్జున్కి తెలియగానే ఆయన లేచి
ఆ పోలీస్ ఆఫీసర్స్తో పాటు బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళటం కాదు, మనం అక్కడికి వెళ్దాం, ఎక్కడికి, ఆ బాడీ దగ్గరికి వెళ్దాం అని చెప్పి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించేసి, దీనిలో ఇది జరగటం వెనకాల మా వైపు నుంచి కూడా తప్పు జరిగి ఉండొచ్చు, దీన్ని అడ్మిట్ చేస్తున్నాను, నేను ఆ తప్పుకి క్షమాపణ వేడుకుంటున్నాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి అతని ఆరోగ్య పరిస్థితి ఏంటో రివ్యూ చేసి, మర్నాడు పొద్దునే సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గరికి సినిమా పెద్దలను తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుని జరిగిన తప్పుని ఎలా సరిచేద్దాం, తప్పు తప్పే, మా మీద కూడా కేసులు పెట్టేయండి అని వీళ్ళే చెప్పి, అలా చేసుంటే ప్రభుత్వమే ఓదార్చి పంపించేసేది. ఆయన చాలా జెంటిల్గా హంబుల్గా ఉండేది. అసలు అది మానేసి ఇంటికి వెళ్ళిపోయి, ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన పైన రూఫ్ తీసేసి, ఆ కారు పైన టాప్ తీసేసి పైకి చేతులు ఎత్తి ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్ళి, మర్నాడు పొద్దున ఇందాకే తెలిసింది నాకని చెప్పి, ఆ తర్వాత ఇంకొక చోటేమో ఆ ముందు రోజు రాత్రే చెప్పారని చెప్పి, అసలు మేము రోడ్ షో చేయలేదని ఒక చోట చెప్పి, చేసినట్టు వీడియోలు ప్రదర్శించి, ఇన్ని గందరగోళాలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇది చేయటం వలన కదా ఈ రోజున అక్కడికి వెళ్ళి వారు చెప్పే క్లాసులు వినాల్సిన పరిస్థితి వచ్చింది, వారు ప్రదర్శించిన వీడియోలు చూడాల్సిన పరిస్థితి దాపురించింది, డొంకదారులు వెతుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారానికి వీళ్ళ యాటిట్యూడ్ అనండి, లేకపోతే ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక భయం వలన కావచ్చు, ఎందుకు మాట్లాడేది ఇవన్నీ మాకేం సంబంధం లేదు, పోలీసుల వైఫల్యమే అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారుగా అల్లు అర్జున్ గారు. ఎందుకు ట్రై చేశాడు, కన్ఫెస్ అయితే అరెస్ట్ చేసి జైల్లో వేసి జీవిత ఖైదు విధిస్తారేమో లాంటి ఫీడ్బ్యాక్ ఎవరో ఇచ్చుంటారు ఆయనకి. అందుకని కన్ఫెషన్, నిజానికి ఆయనకు తెలియని విషయం ఏంటంటే, సాక్షాత్తు మేజిస్ట్రేట్ ముందు వెళ్ళి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినా, అది రికార్డ్ అయినా, ట్రయల్ జరిగేటప్పుడు కంటెస్ట్ చేయడానికి హక్కు ఉంటుంది ముద్దాయికి. అది తెలియకుండా బిహేవ్ చేశారు వీళ్ళు. ఇప్పుడు మీరు కన్ఫెస్ అయినప్పటికీ, అది మీడియాలో వచ్చినప్పటికీ మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, మీ కంటెస్టే. మీరు ట్రయల్ జరిగినప్పుడు మీరు డిఫెన్స్ లాయర్లను పెట్టుకుని కంటెస్ట్ చేస్తారు. చేసి ఆ రోజున మా వైపు నుంచి తప్పు జరిగిందేమో అనేటువంటి ఒక అభిప్రాయం మాకు కలిగింది, అందువలన కన్ఫెస్ అయ్యాం. అంతే తప్ప సాక్ష్యాధారాలను పరిశీలించేటువంటి అవకాశం కోర్టుకే ఇస్తున్నాం, మీరు పరిశీలించండి, మా వైపు నుంచి కూడా మేము ఏం జరిగిందో మా సాక్ష్యాలను మేము ప్రొడ్యూస్ చేస్తాం అంటే కోర్టు కన్సిడర్ చేస్తుంది. కాబట్టి అనవసరమైన ఆందోళనకి గురి చేశారు ఎవరో, వీళ్ళని రాంగ్ గైడెన్స్ వెళ్ళింది. ఓకే. రెండోది అతని దగ్గరికి వెళ్ళకపోవటం, ఇమ్మీడియట్గా బన్నీవాసుని పంపించిన తర్వాత, బన్నీవాసు మీరు వస్తే ఇక్కడ గందరగోళం అవుతుంది అని చెప్పాడంటే, మీరు చెప్తే తప్ప ఎవరికి తెలియదు కదా. మీరు టీవీ ఛానళ్లలో ప్రకటన ఇచ్చి అల్లు అర్జున్ ఇప్పుడు కిమ్స్కి వెళ్తున్నాడు అనో, లేకపోతే మీ అభిమానులకు ఒక పేపర్లో ప్రకటన ఇచ్చి పిలిపిస్తే తప్ప వాళ్ళు రారు కదా. మీరు ఎవ్వరికీ తెలియకుండా చాలా పనులు చేస్తున్నారుగా. అలాగే మీ ఐడెంటిటీ రివీల్ చేయకుండా అక్కడికి వెళ్ళండి. నేను ఆ మాట కూడా వచ్చింది, చాలామంది ముసుగేసుకుని మీరు థియేటర్కి వెళ్తే ఎవరు చూస్తారు మిమ్మల్ని. గతంలో చాలామంది ఇలా వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారుగా, థియేటర్లో కూర్చుని పబ్లిక్లో కూర్చుని పబ్లిక్ రెస్పాన్స్ తెలుసుకోవడం కోసం చాలామంది డైరెక్టర్లు, చాలామంది హీరోలు తమ ఐడెంటిటీ రివీల్ చేయకుండా వెళ్ళి రహస్యంగా సినిమాలు చూసి ఇంటికి వెళ్ళి రివ్యూలు చేసుకున్న వాళ్ళు ఉన్నారుగా, నాగిరెడ్డి చక్రపాణిలతో సహా. వాళ్ళు సినిమా రిలీజ్ అయితే నెల్లూరు వెళ్ళేవాళ్ళు, నెల్లూరు వెళ్ళి పబ్లిక్లో కూర్చుని సినిమా చూసేవాళ్ళు, పరిస్థితి ఏంటో అర్థమయ్యేది. చంద్రహారం సినిమా ఇంటర్వల్ వరకు చూశారు వాళ్ళు నెల్లూరులో, వాళ్ళకి అర్థమైంది ఇది ఫ్లాప్ అని. ఇంటర్వల్ తర్వాత మనం మెడ్రాస్ వెళ్ళిపోదాం పదా అన్నట్టు చక్రపాణి గారు. ఎందుకు అంటే చెప్పాట ఆయన, అబ్బాయి ఇందాక బయటకు వచ్చి టీ తాగేటప్పుడు జనం మాట్లాడుకునేది విన్నారు నేను, సినిమా ఫ్లాప్, ఇంకా అదేమీ చర్చ వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం పదా, మెడ్రాస్ వెళ్ళిపోదాం. వాళ్ళు నెల్లూరు వచ్చినప్పుడు నాగిరెడ్డి గారి మామగారి ఇంటికి వెళ్ళేవాళ్ళు, ఎవరింటికి వద్దు తిన్నగా మెడ్రాస్ వెళ్ళిపోదాం, సినిమా ఫ్లాప్ అని చెప్పాడట ఆయన. అంటే వీళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయకుండా థియేటర్కి వెళ్ళటం అనే కల్చర్ ఉంది మొదటి నుంచి. మీరు వాంటెడ్గా అక్కడికి వస్తున్నాడని ప్రచారం చేసి
అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి 3,000 రూపాయలకి టికెట్లు అమ్మి మీ ఉనికి మీద వ్యాపారం జరిగింది అక్కడ. అల్లు అర్జున్ అనేవాడి ఉనికి మీద వ్యాపారం జరిగింది అనేది వాస్తవం. అందుకని రివీల్ చేశారా, లేకపోతే మీ అభిమానుల్ని పిలవటానికి చేశారా? మీ పిఆర్ టీం నుంచి కూడా మెసేజ్లు వెళ్ళినాయి. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర, పోలీసుల దగ్గర. సో అక్కడ జరిగినటువంటి ఒత్తిడిలో ఆవిడ తొక్కిసలాట తొక్కి చంపారా, లేకపోతే గాలాడక మరణించిందా, లేకపోతే ఆవిడ ఇంటెన్షన్ కొడుక్కి అల్లు అర్జున్ని చూపించటమా, అందుకని ఆవిడ రష్లోకి ఎంటర్ అయిందా, ఈ చర్చ అంతా జరుపుతున్నారు. కానీ అసలు మీరు చెప్పకపోతే వాళ్ళు దిల్సుఖ్ నగర్లోనే ఉండేవాళ్ళు కదా. మీరు అక్కడ థియేటర్కి వస్తున్నారనే విషయం ఆ పిల్లోడికి తెలుసు కదా, గొడవ మొదలైంది. కాబట్టి ఏ కోణంలో చూసినా తలకాయ నొప్పి ఉంది, దాన్ని అడ్మిట్ చేస్తే పోయేది. అది చెయ్యకుండా వీళ్ళు యాటిట్యూడ్ చూపించి తప్పుకునే ప్రయత్నం చేయటం వల్ల ఇప్పుడు దొరికారు. ఓకే. దొరికి అక్కడ కన్ఫెస్ అవ్వాల్సిన పరిస్థితి. అల్లు అరవింద్ గారు సీఎం ఈ ప్రస్తావన చేసినప్పుడు సంధ్యా థియేటర్కి సంబంధించి తదనంతర పరిణామాల మీద సీఎం మాట్లాడుతూ ఉండగా వీడియోలు ప్రదర్శించి మాట్లాడుతూ ఉన్న సమయంలో అల్లు అరవింద్ గారు తలకాయ ఉంచుకుని విన్నారు అని కదా పేపర్లో వచ్చింది వార్త. ఎందుకంత కన్ఫెసివ్, ఎందుకంత సఫికేటివ్గా మీరు కూర్చోవాలి అక్కడ? తలకాయ ఉంచుకోవడానికి కారణం ఏంటి? మీరు ఆ రోజున ప్రవర్తించిన పద్ధతి బాగాలేదు కాబట్టి అదే మాట్లాడారు వీళ్ళిద్దరూ కూడా. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కావచ్చు, సురేష్ బాబు కావచ్చు. ఈయన నేరుగా ఇన్సిడెంట్ గురించి మాట్లాడాడు. ఆయనేమో కొంచెం పేర్లు వివరాలు అవి లేకుండా జనరలైజ్ చేసి మాట్లాడాడు సురేష్ బాబు. ఓకే. సురేష్ బాబు గారు లౌక్యంగా మాట్లాడాడు. ఈయన కొంచెం లౌక్యాన్ని పక్కన పెట్టి స్ట్రైట్గానే మాట్లాడాడు. ఈ స్ట్రైట్గా మాట్లాడాడు కాబట్టి ఈయనకేవో సంబంధాలు లేవు ఎవరితోనూ, ఆయన రిటైర్మెంట్ ప్రకటించేశాడు అనుకోనక్కర్లేదు. ఆయన స్టిల్ ఇప్పటికీ వాళ్ళతో మంచి సంబంధాల్లోనే ఉన్నాడు. ఉన్నప్పటికీ విషయాన్ని విషయంగా చూసి స్పందించటం అనేది చేశాడు ఆయన. అదే జరగాలి. ఇక్కడ వాళ్ళతో సంబంధాలా వీళ్ళతో సంబంధాలా, ఇలా మాట్లాడితే సంబంధాలు పోతాయా, ఇలా మాట్లాడకపోతే ఉంటాయా అన్నది కాదు క్వశ్చన్. అక్కడ జరిగిన సంఘటన మీద మీకు ఏమనిపించిందో ఇమ్మీడియట్గా మాట్లాడటం అనేది ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయం. ఓకే. ఇదే పని అర్జున్ చేసుంటే అయిపోయేది, అసలు ఇక్కడ దాకా వచ్చేది కదా గొడవ. అది చెయ్యకపోవడం వలన కదా గొడవ. 100 లోపాలు ఉన్నాయి వాళ్ళ వ్యవహార శైలిలో. ఇప్పటికీ దాని నుంచి బయటపడటం అనే పేరుతో చాలా రాంగ్ లీడ్స్ జనాల్లోకి పంపు చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళకున్నటువంటి సోషల్ మీడియా నెట్వర్క్ నుంచి అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, ఇతరులు కావచ్చు. అందుకని వీళ్ళిద్దరూ మాట్లాడింది తప్పేం కాదు, కరెక్ట్గానే మాట్లాడారు. నిజానికి ఆ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళందరికీ అదే అభిప్రాయం ఉంది. వీరే చేశారు అని అభిప్రాయం ఉంది అల్లు అర్జున్ మీద. ఆయన కూడా తగ్గాడు. మొదట తగ్గేదే లే అనే పద్ధతిలో వెళ్ళినప్పటికీ తగ్గాడు. ఓకే. సో తగ్గారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా వీటిని నెగిటివ్గా చూడరు, అర్థం చేసుకుంటారు. తమ్మారెడ్డి గారు మాట్లాడిన మాట కావచ్చు, సురేష్ బాబు మాట్లాడిన మాటలు కావచ్చు, వీటిని పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటారు తప్ప నెగిటివ్గా రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఓకే. అందుకని ఇండస్ట్రీ సాలిడారిటీని కాపాడటము, ఇండస్ట్రీలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ని మెంటల్గా కూడా క్రియేట్ చేసినటువంటి సందర్భం ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్. దాన్ని ఆ కోణంలోనే చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.